దేవుని నామాన్ని ఘనపరుస్తూ, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దంలో ఈ భూమి మీదకి నరవతారిగా వచ్చి, మరి ఆయన అతి కొద్ది కాలము, మనందరికీ తెలుసు, కేవలము 33.5 సంవత్సరాల కాలము ఈ భూమి మీద తన జీవన యాత్రను కొనసాగించి, అందులో చివరి 3.5 సంవత్సరాలు దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితాలను అనేక రీతిలుగా ప్రభావితం చేసి, ఆయన యొక్క జీవన విధానమును బట్టి, ఆయన జీవించిన కాలములో ఆయన నడవడికను బట్టి అనేక మంది బిడ్డలు ఆయన తట్టు ఆకర్షింపబడి క్రీస్తుని వెంబడించి ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క జీవితాన్ని ప్రభావవంతమైన జీవితాన్ని చేసి, ఆయన తన పనిని ముగించి, అనగా దేవుడు తన తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పనిని ముగించి తిరిగి తండ్రి వద్దకు చేరుకొని మనందరి కొరకు ఇంకను విజ్ఞాపన చేసేటువంటి దేవాతి దేవుణ్ణి కొద్ది క్షణాలు, ఎక్కువ సమయాన్ని మనం వ్యర్థపరచొద్దు. ఎందుకంటే ఈరోజు మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారు సిలువపై పలికిన 7 మాటలను మనం ధ్యానం చేస్తాం. సో కాబట్టి దాని కొరకు సిద్ధపాటు కలిగి ఉందాం. ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు దేవుని సముఖంలో మనము దేవునిని ఘనపరిచేటువంటి బిడ్డలుగా, దేవునిని గొప్ప చేసేటువంటి బిడ్డలుగా ఉందాం. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండదు. యేసుక్రీస్తు వారు నీ గురించి, నా గురించి ఆ యొక్క కలువరి సిలువలో బలి యాగమై మన కొరకు యజ్ఞ పశువుగా బలి అవ్వడానికి గల కారణం ఏమిటి అంటే, ఈరోజు నీవు నేను మరి పాపము నుంచి విముక్తులంగా కలగడానికి, విడుదలను దయచేయడానికి, విమోచన క్రయధనముగా తనకు తానుగా తండ్రికి తనను అప్పగించుకొని ఆయన సిలువపై గొల్గొతా కొండపై పడినటువంటి వేదన బాధలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతిస్తూ ఆరాధిద్దాం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డ, ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండదు. We are all in the presence of God. We need to glorify thy name in the sight of all the world. ఈ లోకములో దేవుని నామాన్ని మనము మహిమ పరుస్తాం. Hallelujah. Thank you Jesus. Thank you Master. Thank you everlasting. Thank you immutability Lord God Almighty. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి కుటుంబ ఆరాధన ఈ యొక్క శుభ శుక్రవారపు ఆరాధనలో నిన్ను జ్ఞాపకము చేసుకొచ్చు నాయన. యో నాయన, మా జీవితాలను తండ్రి మీ దగ్గరికి చేర్చుకోవడానికి నీ కృపను చూపించమని అడుగుచున్నాం. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి, స్తోత్రం. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండదు నా ప్రియా దేవుని సంగమా. మనమందరూ దేవుని సముఖంలో ఉన్నాం. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. దేవుడు నీ గురించి, నా గురించి, యేసయ్య నీ గురించి, నా గురించి ఆ యొక్క కలువరి సిలువలో యాగమవడానికి గల కారణం నీవు నేను అనేటువంటి విషయాన్ని మాత్రమే త్యాగము ప్రభు. హల్లెలూయా. మా కొరకు చేసిన దేవానికి స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు, నీకే స్తోత్రములు తండ్రి, స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యకాల సమయంలో ప్రభు శుభ శుక్రవార దినముగా నా తండ్రి సన్నిధిలో చేరిన బిడ్డ అందరినీ మీరు దృష్టించిన దేవుడు. హల్లెలూయా. మేము తండ్రి నీ సన్నిధికి రావడానికి నా తండ్రి నిన్ను ఆరాధించడానికి సిద్ధపరచున్నాము తండ్రి. నాయనా నీ సిలువ మరణము తండ్రి, అవును ప్రభు, మా జీవితానికి తండ్రి పాపములతో బందీలుగా ఉన్నటువంటి మమ్మలను విడుదలను దయచేసిన రీతిని బట్టి నీకు వందనాలు, స్తోత్రం. పాలుకారు దేహం పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నోరు తెరువలేదాయ ప్రేమా, బదులు పలుకలేదాయ ప్రేమా, నోరు తెరువలేదాయ ప్రేమా, బదులు పలుకలేదాయ ప్రేమా. ఇది ఎవరి కోసమో ఈ జగతి
ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. అవును ప్రభువా, నాయనా నీకే స్తోత్రము తండ్రి. నాయనా సిలువ కొరకు తండ్రి, నీవు పడిన శ్రమ, సిలువ మీద తండ్రి నీవు అనుభవించిన వేదన ప్రభువా, నాయనా నువ్వు నా కొరకు మాత్రమే నాయనా. నాయనా నువ్వు మా కొరకు మాత్రమే తండ్రి. ఏ యోగ్యత లేని నాకు మాకు ప్రభువా నీ జీవ కిరీటమును దయచేయడానికి నాయన ఆనాడు తండ్రి ఆ సిలువ యాగము నాయన నువ్వు చేసావు. నీకే స్తోత్రము తండ్రి. వెనుక నుండి తండ్రి ఒకరు తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి తండ్రి ఒకరు తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేరాయ ప్రేమా, బదులు పలుకలేరాయ ప్రేమా. నోరు తెరువలేరాయ ప్రేమా, బదులు పలుకలేరాయ ప్రేమా. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. అవును ప్రభువా, నీకే స్తోత్రములు తండ్రి. సర్వశక్తిమంతుడవు నాయన, సర్వోన్నతుడవు నాయన. ఈ లోకము అందరి పాపమును తండ్రి విమోచించడానికి నాయన స్తోత్రం రాజా. కాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, కాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడివీధిలో నిలిపాయి, నాట్యమాడినాయి నడివీధిలో నిలిపాయి. నోరు తెరువలేదాయ ప్రేమా, బదులు పలుకలేదాయ ప్రేమా. నోరు తెరువలేదాయ ప్రేమా, బదులు పలుకలేదాయ ప్రేమా. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. అవును ప్రభువా, నాయనా నాయనా నీ సిలువలో తండ్రి నువ్వు సిలువను ఎత్తుకొని తండ్రి నీ యాత్రను కొనసాగిస్తున్నప్పుడు నాయన నీవు పడిన శ్రమలు తండ్రి,
నీవు పడిన బాధలు ప్రభువా, నువ్వు చెందిన ఓ తండ్రి వేదన బాధల గుండా ప్రభువా మా జీవితాలకు తండ్రి విడుదలను దయచేసే మేరకు స్తోత్రములు తండ్రి. ఈ శుభ శుక్రవారపు ఆరాధనలో నాయన ఇంతవరకు మా జీవితాలతో తండ్రి ఏ రీతిగా నిన్ను గాయపరిచామో నాయన, ఏ రీతిగా నీకు దూరముగా జీవించామో నాయన, ఏ కారణము చేత నేను ఇంకనూ ఆ సిలువకు అప్పగిస్తూ బ్రతుకుతున్నామో నాయన, ఈ యొక్క సిలువ యాత్రను జ్ఞాపకము చేసుకుంటూ మా జీవితాలను తండ్రి మీ హక్కునకు చేర్చుకోమని తండ్రి మేము తండ్రి ఈ యొక్క తండ్రి సన్నిధిలో తండ్రి నీ సముఖమునకు వస్తున్నాం. నడికే స్తోత్రములు తండ్రి, నీ సిలువను ఎత్తుకునే భాగ్యాన్ని ప్రభువా ఈ యొక్క శుభ శుక్రవారపు ఆరాధన రోజునైనా మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం నాయన. నువ్వు పడిన బాధలను జ్ఞాపకం చేసుకుంటూ, నువ్వు పొందిన తండ్రి గాయములను జ్ఞాపకము చేసుకుంటున్నాయన. మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు ప్రభువా నీ శ్రమలను జ్ఞాపకం చేసుకున్నారు నాయనా. ఎంతమంది బిడ్డలు ప్రభువా ఈరోజు ఈ సన్నిధిలోనైనా, ఈ సముఖములోనైనా, ఈ సమయములోనైనా నీవు నా కొరకు మా కొరకు తండ్రి ఆ సిలువ యజ్ఞ పశువుగా తండ్రి బలి అయ్యావని జ్ఞాపకం చేసుకున్నారు. అట్టి వారందరినీ ఒకసారి తండ్రి నీ సన్నిధికి చేర్చుకోమని ప్రభు ఇంకా జరగవలసిన తండ్రి నీ యొక్క నేను సిలువ మాటలను జ్ఞాపకము చేసుకునే తండ్రి జీవితాలను మా అందరికీ దయచేయమని, మీ సిలువలో మీరు పలికిన ప్రతి మాట యొక్క విలువ కలిగిన ప్రతి సారాంశమును మా జీవితాల్లో అనుభవించి మీతో ఆకర్షింపబడే భాగ్యాన్ని ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని నీ దాసుని నిలవబెట్టుకొని నీ మెల్లని స్వరము చేతనైనా నీ బిడ్డలకు కావలసిన రీతిగా తండ్రి బోధించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన సమర్పించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో అందరూ కూర్చుందాం. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చిన మనందరం కూడా ఈ దినాన్ని 7 మాటలు వివరించడానికి 7 కూడా మన మధ్య సిద్ధపడి ఉన్నారు. వారందరూ వచ్చుచుండి వారు మాటలు చెప్తుండగా మనందరం కూడా ఒక్కొక్కరు వారు వివరించడానికి వచ్చే ముందు ఎవరినైతే పిలుస్తారో వారు వచ్చి ప్రార్థన చేసి వారి కొరకు ఎంతవరకు అంటే ఓన్లీ ఆ మాట వరకే ప్రార్థన, ఆ మాట వరకే చేయాలి. మొదటగా మనకి మొదటి మాట వివరించేవారు సురేష్ కండ్రేగులు గారు. వారు వచ్చుచుండగా వారికంటే ముందు వచ్చి శైలు వచ్చి ఆ మొదటి మాటను చదివి ప్రార్థన చేసి వారికి ఇస్తారు. మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి.